రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించడంలో పరిశ్రమలు తమ సిఎస్ఆర్ నిధులతో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కూడూరు మండలం చెన్నూరులో 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం. ఆర్గనైజర్స్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా స్థాయి అధికారులకు, డివిజన్ స్థాయి అధికారులకు, మండల స్థాయి అధికారులకు, గ్రామ పెద్దలకు. May respectfully invite Mr. Sri Samir N. Mehta Garu, CEO of Collection and representative of the Vijayalakshmi Mehta Foundation. Sir, thank you for your inspiring leadership and unwavering support for education. May I now invite Mr. Sri Rajiv P. Mehta Garu,
Director of Color Shade. Vijayalakshmi Tulsidas Mehta Foundation to kindly come forward and accept this token of our heartfelt gratitude. May I now invite Mrs. Jayashree Ballikuri to kindly come forward and receive this memento as a token of our sincere appreciation. Thank you, madam, for your valuable contribution and support to our school and our students. May I now request Mr. K. Mohan Kumar Garu to kindly come forward and accept this token memento of our gratitude. We are deeply thankful for your encouragement and support in making this dream a reality. Thank you very much, sir. అలాగే స్కూల్ పిల్లలు స్టేట్ లెవెల్లో హ్యాండ్బాల్ గేమ్లో అండర్ 14 కే పల్లవి డి అనిత అండర్ 17 ఇద్దరు కూడా ఓడిపోయారు. కే పల్లవి 10th క్లాస్ అండర్ 14, అలాగే డి అనిత 10th క్లాస్ అండర్ 17 స్టేట్ లెవెల్ హ్యాండ్బాల్ గేమ్. ఈ సందర్భంగా వారిద్దరికి కూడా గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు జిల్లా విద్యాశాఖ గారు సన్మానిస్తున్నారు. పిల్లలు ఈ రోజు మిమ్మల్ని ఆస్వాదించారు, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి గారు, అలాగే చాలా మంది అధికారులు ఇచ్చేశారు. వారు ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించారు. ఈ పాఠశాలలో మీరు బాగా చదవాలని ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా కోరుకున్నారు. వారికి సందర్భంగా సన్మానం. తర్వాత ఇక్కడ కే పల్లవి 10th క్లాస్, అలాగే డి అనిత 10th క్లాస్. పల్లవి అండర్ 14 స్టేట్ లెవెల్ హ్యాండ్బాల్ గేమ్, అలాగే డి అనిత 10th క్లాస్ అండర్ 17 హ్యాండ్బాల్ గేమ్ లో ఫస్ట్ ప్రైజ్ సంపాదించి పేరించిన ఈ పాఠశాలకి వారికి కూడా ఈ కార్యక్రమాలు వారికి సభకు నమస్కారం. ఈరోజు కలర్ షైన్ కంపెనీ తరఫున వచ్చిన ఓనర్స్ మెహతా గారిని, శర్మ గారిని, తర్వాత ఇక్కడ ఉన్న బాలాజీ గారు, మన డిఓ గారు, ఏపీసీ సర్వశిక్ష అభియాన్, తర్వాత సభకు వచ్చిన అందరికీ, ముఖ్యమైన పిల్లలకి నా నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే ఒక స్కూల్ బడిలో అన్ని పని పూర్తి చేసి పిల్లలకి ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా మా కోరిక. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా చాలా అభివృద్ధి కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతున్నాయి. ముఖ్యమైన నెల్లూరు జిల్లాలో రకరకాలుగా అభివృద్ధి ప్రోగ్రాం జరుగుతున్నాయి. విద్యా సెక్టర్లో కూడా ఇప్పుడు మీరు చూస్తే చాలా చోట్ల కొత్త స్కూల్స్ కట్టడం జరుగుతున్నాయి. దీంతో పాటు అక్కడ టీచింగ్ స్టాఫ్ని కూడా చాలా వరకు కొత్తగా రిక్రూట్మెంట్ జరిగింది. మీ అందరికీ తెలుస్తున్న విషయం అంటే లాస్ట్ ఇయర్ డిఎస్సి ప్రకారం ఆల్మోస్ట్ 6,000 పైన రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సెకండ్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆలోచన అంటే స్కూల్స్ బాగానే ఉండాలి, స్కూల్స్లో టీచర్స్ బాగానే ఉండాలి. ఈ రెండు ఉంటే పిల్లల భవిష్యత్తు కూడా బాగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు గుడూరులో చెన్నూరు గ్రామంలో ఈ జెడ్పీ హై స్కూల్స్లో కొంత ఏదో కారణం వల్ల వర్క్ ఆగిపోయింది. అప్పుడు కలర్ షైన్ కంపెనీ వాళ్ళు వచ్చి ఈ మిగిలిపోయిన ఏమేమి వర్క్స్ ఉన్నాయి అది పూర్తి చేయాలి ముందుకు వచ్చారు. ఇంచుమించుగా 41 లక్షల రూపాయలతో ఖర్చు పెట్టి ఈ పని పూర్తి చేయడం అనేది చాలా సంతోషం. ఇలాగే మన నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల కొన్ని వర్క్ గవర్నమెంట్ చేస్తున్నారు, కొన్ని వర్క్ ఇక్కడ ఉన్న కంపెనీస్, అంటే ఈ కంపెనీస్కి కూడా ఒక సామాజిక బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఆ ప్రాఫిట్స్లో కొంత షేర్ తిరిగి సమాజానికి ఇస్తే బాగుంటుంది ఆ ఆలోచనతో ముందు వస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో మీకు ఆల్రెడీ విని ఉంటారు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నారాయణ గారి నేపథ్యంలో 15 స్కూల్స్ ఈరోజు ఇలా జరిగింది. చాలా హై ఎండ్లో ఆల్మోస్ట్ 200 కోట్ల ఖర్చు చేసుకొని అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. కావాలి కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లా స్కూల్స్ టేకప్ చేయడం జరుగుతున్నాయి. సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా చాలా చోట్ల బీపీసీఎల్ కానీ, సిఎల్ కంపెనీ కానీ, ఏపీ జెన్కో కానీ, అక్కడ కృష్ణపట్నం పోర్ట్ కానీ, వాళ్ళు సిఎస్ఆర్ కింద రకరకాలుగా వర్క్స్ ఇప్పుడు మొదలైనవి. ఓవరాల్గా
ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి దీన్ని కూడా సర్దించడం చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలకి నేను కొన్ని కోరుతున్నానంటే, ఇవన్నీ చేసిన తర్వాత ముఖ్యమైన అంటే మీరు బాగా చదవాలి. మీ భవిష్యం బాగా చదివితేనే మీరు పైకి స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు ఎంత చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడారు. మీరు కూడా ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయాలి, మీరు కూడా వాళ్ళలాగా ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి అనేది నా కోరిక. మీ టీచర్ గారు కూడా చాలా కష్టపడి మీకు ప్రతిరోజు పాఠాలు నేర్పిస్తున్నారు. మీరు ఫస్ట్ ప్రతిరోజు స్కూల్కి రావాలి, ఎప్పుడు కూడా మిస్ చేయకూడదు. మిస్ చేయకుండా మీ హోంవర్క్ టైం చేయడం అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్కూల్ ప్లస్ కలర్స్ అండ్ వాళ్ళ కంపెనీలో నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకసారి సహాయం చేశారు బాగుంది, కానీ ఈ స్కూల్కి మీరు నిరంతరం విజిట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఉన్న పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఎప్పుడు 2 నెలలు 3 నెలలు మీ టీమ్స్ వాళ్ళు వచ్చి ఉంటే చిన్న ఏమైనా అవసరం ఉంటే అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ నా పిల్లల తరఫున నేను చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ పిల్లలు చాలా మేధావి, చాలా సూపర్ ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు ఏదో స్థాయికి పైకి వెళ్ళిపోతారు. మీ అందరికీ తెలిసిన విషయం, సుందర్ పిచై కానీ అందరూ కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళి అక్కడ పెద్ద కంపెనీస్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ దాంట్లో CEO పొజిషన్లో ఉన్నారు. సో ఇక్కడ ఉన్న పిల్లల్లో కూడా అదే పొటెన్షియల్ ఉంది. ఓన్లీ వాళ్ళకి కావాల్సింది కొంత ఎక్స్పోజర్, కొంత ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ కంపెనీ పక్కనే ఉంది కాబట్టి నా రిక్వెస్ట్ అంటే ఈ స్కూల్తో అనుసంధానం చేసేస్తే ఇంకా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు కొంత గ్రూప్లో వాళ్ళని డివైడ్ చేసుకొని మీ ప్లాంట్కి తీసుకొని వెళ్తే స్టూడెంట్ ఇండస్ట్రియల్ విజిట్స్ కింద వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తే వాళ్ళు కూడా ఇది నేర్చుకుంటారు. ఇప్పుడు కలర్ సైన్స్ కంపెనీ వాళ్ళు చెప్పారు. సో మీ అందరికీ చెప్పాల్సింది అంటే, మీ అందరికీ తెలుసు ఈ భూగర్భంలో రకరకాలుగా మినరల్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఐరన్ ఓర్ ఉంటుంది, ఐరన్ ఓర్ నుంచి స్టీల్ తయారు చేయడం జరుగుతుంది. ఈ స్టీల్ ఇక్కడే వస్తున్నాయి. ఆ స్టీల్ నుంచి ఇప్పుడు మన ఇంటిలో పైన వాడాలంటే షెడ్స్, ఐరన్ షెడ్స్ తయారు చేస్తున్నారు. సో నేను ఆల్రెడీ వాళ్ళని విజ్ఞప్తి చేశాము. మీకు కూడా క్లాస్ వారీగా మీ టీచర్స్ ఈ కంపెనీకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీరు ఇవన్నీ ప్రొసీజర్ చూసుకోవాలి. ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు స్కూల్లో థియరీ చదువుతున్నారు, అంటే బుక్స్ చదువుతున్నారు. కానీ సపోజ్ బుక్స్లో మీరు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇవన్నీ చదువుతున్నారు. మీరు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు నిజంగా ఈ ఎలా ప్రాక్టికల్గా ఎలా జరుగుతున్నాయి అంటే మీకు అర్థమవుతుంది. సో ఆ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ రెండింటి మధ్యలో మీకు ఏమైనా మీరు ఏం చదివారు అది ఎలా అమలు అవుతుంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. సో కలర్ సైన్స్ కంపెనీ వాళ్ళ విజ్ఞప్తి అంటే, ఈ స్కూల్లో మీరు ఫస్ట్ అడుగు చాలా బాగా మంచి అడుగు పెట్టారు. కానీ దీంతో పాటు ఇది ఒక నిరంతర ప్రక్రియ లాగా ఎవ్రీ 2 months 3 months మీరు విజిట్ చేస్తూనే ఉండాలి. మధ్యలో ఆ పిల్లల్ని మీ కంపెనీకి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు ఎక్స్పోజర్ ఇవ్వాలి. ఇక్కడే ప్రతి సంవత్సరం మనం రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఎవరు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వస్తున్నారు వాళ్ళకి కొన్ని ప్రైజెస్ కూడా ఇవ్వాలి అనేది కోరుతున్నాను. థ్యాంక్ యూ. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.